హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. ఒకప్పుడు పార్ట్ 2 వస్తుంది అంటే చాలు ఆడియన్స్ లో ఎగ్జైట్మెంట్ ఉండేది. కానీ 2026లో వచ్చిన బాలీవుడ్ సీక్వెల్స్ చూస్తే ఫ్రాంచైజీ పేరు ఉన్నా ఆడియన్స్ థియేటర్స్ కి రావటం లేదు. పెద్ద స్టార్ కాస్ట్, భారీ ప్రమోషన్స్ అన్నీ ఉన్నా చాలా సీక్వెల్స్ ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. మరి ప్రేక్షకుడికి నిజంగానే సీక్వెల్స్ బోర్ కొట్టేస్తున్నాయా, లేక మేకర్స్ ఆడియన్స్ అంచనాలని అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారా? 2026లో సీక్వెల్స్ పై ప్రేక్షకుల అభిప్రాయాన్ని మార్చేసిన సినిమాల్లో మొదటిగా చెప్పుకోవాల్సింది కాక్టైల్ 2 గురించి. రిలీజ్ కు ముందు ఈ సినిమాపై భారీ బజ్ కనిపించింది. మొదటి భాగం కల్ట్ క్లాసిక్ కావటం, పాటలు, ఫ్రెండ్షిప్, లవ్ ట్రయాంగిల్ ఎమోషన్స్ ఇప్పటికీ గుర్తుండడంతో రెండో భాగం కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందని అంచనాలు ఏర్పడ్డాయి. కానీ థియేటర్లలో పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ప్రేక్షకులు కొత్త కథను ఆశిస్తే అదే టెంప్లెట్ను మరోసారి చూపించారనే ఫీలింగ్ వచ్చింది. ఫ్రెష్ రైటింగ్, స్ట్రాంగ్ ఎమోషన్స్ లేకపోతే ఫ్రాంచైజ్ పేరు కూడా కాపాడలేదని కాక్టైల్ 2 నిరూపించింది. బ్రాండ్ నేమ్ ఆడియన్స్ను థియేటర్ వరకు తీసుకురాగలదు, కానీ మంచి కంటెంట్ మాత్రమే వాళ్లను సంతృప్తి పరుస్తుంది. ఒకప్పుడు వెల్కమ్ అంటే నవ్వుల హామీ, కానీ వెల్కమ్ టు ద జంగిల్ మాత్రం ప్రేక్షకుల అంచనాల్ని పూర్తిగా అందుకోలేకపోయింది. డజన్ల కొద్దీ స్టార్ కాస్ట్, భారీ బడ్జెట్, గ్రాండ్ లొకేషన్స్ అన్ని ఉన్నా ప్రేక్షకులు ఆశించిన కామెడీ కనిపించలేదని టాక్ వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియా, ఓటీటీల వల్ల ప్రేక్షకుల కామెడీ టేస్ట్ చాలా మారిపోయింది. ఇప్పుడు వాళ్ళు లౌడ్ కామెడీ కంటే స్మార్ట్ కామెడీని ఎక్కువ లైక్ చేస్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం ఓల్డ్ ఫార్ములానే మళ్లీ నమ్ముకున్నారు. ఫలితం సినిమా యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. స్టార్ కాస్ట్ పెరిగితే కామెడీ పెరగదు, స్ట్రాంగ్ రైటింగ్ ఉంటేనే ఎంటర్టైన్మెంట్ పెరుగుతుందనే విషయం మరోసారి రుజువైంది. మర్దాని అంటే ఒక పవర్ఫుల్ ఫ్రాంచైజ్. రాణి ముఖర్జీ పోషించిన శివాని, శివాజీ రాయ్ పాత్రకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే మర్దాని 3 పై కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. కానీ ప్రేక్షకులు కోరుకున్నంత కొత్తదనం కథలో కనిపించలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. మొదటి 2 భాగాల్లో కనిపించిన ఇన్వెస్టిగేషన్, ఎమోషనల్ ఇంపాక్ట్, విలన్ బిల్డప్ ఈసారి లేకపోవడంతో సినిమా ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఇప్పుడు ప్రేక్షకులు కేవలం హీరో, హీరోయిన్ లేదా ఫ్రాంచైజీని చూసి టికెట్ కొనడం లేదు. ప్రతి పార్ట్ ముందున్న పార్ట్ కంటే బెటర్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఆ అంచనాల్ని అందుకోలేకపోతే ఫలితం ఎలా ఉంటుందో మర్దాని 3 చూపించింది. అయితే 2026లో చాలా సీక్వెల్స్ ఫెయిల్ అయితే ధురంధర్ 2 మాత్రం ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కారణం ఇది పార్ట్ 2తో ఎన్కాష్ చేసుకోవాలని తీసిన సినిమా కాదు. మొదటి భాగం కథను గౌరవిస్తూనే కొత్త కాన్ఫ్లిక్ట్, స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే, పవర్ఫుల్ యాక్షన్, బిగ్గర్ ఎమోషనల్ కనెక్ట్ తో ప్రేక్షకులకు ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అందుకే ఆడియన్స్ కూడా ఈ సినిమాను గెలిపించారు. మొత్తానికి 2026 బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఇచ్చిన మెసేజ్ ఒక్కటే: సీక్వెల్ అంటే బ్రాండ్ ఎక్స్టెన్షన్ కాదు, కంటెంట్ ఎవాల్యుయేషన్. ప్రేక్షకుడు ఇప్పుడు పోస్టర్ పై పార్ట్ 2 ఉందా అని చూడటం లేదు, వర్త్ వాచింగా లేదా అనేదే చూస్తున్నాడు. ఇదే సీక్వెల్స్ భవిష్యత్తును నిర్ణయిస్తోంది. 2026లో బాలీవుడ్ సీక్వెల్స్ కి ఆడియన్స్ మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చారు. కొన్ని ఫ్రాంచైజీస్ అంచనాలను అందుకుంటే మరికొన్ని మాత్రం పేరుకి తగ్గ ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. మరి ఏ సినిమా ఎందుకు హిట్ అయింది, ఏ సినిమా ఎందుకు వెనకబడింది? ఒక్కో సీక్వెల్ బాక్సాఫీస్ జర్నీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ధమాల్ 4 పై రిలీజ్ కు ముందు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కామెడీ ఫ్రాంచైజ్ గా ఇప్పటికే మంచి గుర్తింపు ఉండడంతో మరోసారి నవ్వుల వర్షం కురుస్తుందని అభిమానులు ఆశించారు. అయితే సినిమా వచ్చాక ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయలేకపోయింది. కొన్ని కామెడీ సన్నివేశాలు వర్కౌట్ అయినా మొదటి భాగాల మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావంతో ప్రేక్షకుల కామెడీ టేస్ట్ మారిపోయినా మేకర్స్ మాత్రం పాత ఫార్ములానే ఫాలో అవుతున్నారు. అందుకే ఈ సినిమా యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రెజెంట్ యూత్ కి పేరు కాదు, కొత్త కామెడీ రైటింగ్ కావాలనే మెసేజ్ ను ధమాల్ 4 కూడా ఇచ్చింది. హారర్ ఫ్రాంచైజ్ గా హాంటెడ్ 3D, ఎకోస్ ఆఫ్ ది పాస్ట్ పై కూడా మంచి బజ్ కనిపించింది. కానీ ఈసారి ప్రేక్షకుల్ని భయపెట్టడం కంటే పాత ఫార్ములాల్ని మళ్లీ చూపించారనే విమర్శలొచ్చాయి. హారర్ జోనర్లో ఇప్పుడు ప్రేక్షకులు కొత్త కాన్సెప్ట్స్, సర్ప్రైజింగ్ ట్విస్ట్స్ కోరుకుంటున్నారు. కానీ సినిమా వాటిని అందించడంలో సక్సెస్ కాలేకపోయింది. అందుకే మొదటి రోజు ఓపెనింగ్స్ బాగున్నా తర్వాత నెగటివ్ టాక్ తో కలెక్షన్స్ తగ్గిపోయాయి. చివరికి యావరేజ్ రిజల్ట్ తోనే సరిపెట్టుకుంది. మొదటి భాగం కంటెంట్ తో ప్రశంసలు అందుకున్న వధ్ 2 పైన కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. కానీ రెండో భాగం మాత్రం ప్రేక్షకుల్ని అంతగా మెప్పించలేకపోయింది. మొదటి సినిమాలో కనిపించిన ఎమోషనల్ ఇంపాక్ట్, థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే ఈసారి మిస్ అయిందనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రేక్షకులు సీక్వెల్ అంటే మొదటి భాగం కంటే ఇంకా బెటర్ అనుభవాన్ని ఆశిస్తారు. కానీ అదే స్థాయి ఇంపాక్ట్ లేకపోవడంతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచింది. కంటెంట్ వీక్ అయితే ఫ్రాంచైజ్ పేరు కూడా కాపాడలేదని వధ్ 2 నిరూపించింది. అయితే ఈ ఏడాది సీక్వెల్స్ లో సక్సెస్ అయిన సినిమాల్లో ధురంధర్ 2తో పాటు బోర్డర్ 2 కూడా ఉంది. దేశభక్తి, ఎమోషన్స్, భారీ యాక్షన్ ఇవన్నీ ప్రేక్షకుల్ని మళ్లీ థియేటర్లకు రప్పించాయి. ముఖ్యంగా మొదటి భాగం కొనసాగింపు అయిన కొత్త కథ, కొత్త కాన్ఫ్లిక్ట్ తో సినిమాను రూపొందించడంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.
అందుకే విజయం దక్కింది. మొత్తానికి 2026 బాలీవుడ్ సీక్వెల్స్ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాయి. ఫ్రాంచైజ్ నేమ్ ఓపెనింగ్ ఇస్తుంది, కానీ స్ట్రాంగ్ కంటెంట్ మాత్రమే హిట్ ఇస్తుంది. అదే ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ ఇచ్చిన అసలైన తీర్పు. ఒకవైపు వెట్రిమారన్, మరోవైపు విజయ్ సేతుపతి, ఇంకోవైపు సింబు. ఈ ముగ్గురు పేర్లు కలిస్తే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విడుదల సినిమాలతో వెట్రిమారన్ విజయ్ సేతుపతి కాంబో ఇప్పటికే 2 విజయాలు అందుకుంది. ఇప్పుడు అదే కాంబినేషన్కి సింబు కూడా జత కావడంతో అరసన్ బాక్సాఫీస్లో హ్యాట్రిక్ హిట్ కాంబో అవుతుందా, లేక అంచనాలే సినిమాపై ఒత్తిడిగా మారతాయా అనే టాక్ హాట్ టాపిక్ అవుతోంది. వెట్రిమారన్ అంటే కంటెంట్ డైరెక్టర్, విజయ్ సేతుపతి అంటే న్యాచురల్ పర్ఫార్మర్. విడుదల పార్ట్ 1, విడుదల పార్ట్ 2లో విజయ్ సేతుపతి స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి తన నటనతో సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్లాడు. ఆ 2 సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఆదరణ పొందాయి. దీంతో ఇప్పుడు అరసన్లో విజయ్ సేతుపతి మరోసారి కీలక పాత్రలో కనిపిస్తుండటంతో వెట్రిమారన్ విజయ్ సేతుపతి కాంబోకు హ్యాట్రిక్ సక్సెస్ వస్తుందా అనే చర్చ ఇండస్ట్రీలో మొదలైంది. అయితే ఈ సినిమాలో అసలు ప్రెజర్ మాత్రం సింబు పైనే ఉంది. ఇటీవల థగ్ లైఫ్ లాంటి సినిమాల్లో ప్రత్యేక పాత్రలో మెప్పించిన సింబు ఇప్పుడు మళ్లీ పూర్తి స్థాయి హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అది కూడా వెట్రిమారన్ లాంటి దర్శకుడి సినిమాలో. 2 డిఫరెంట్ లుక్స్, గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్, వడ చెన్నై యూనివర్స్ కనెక్షన్ ఇవన్నీ సినిమాపై బజ్ పెంచుతున్నాయి. కానీ ఈ హైప్ ను సింబు బాక్స్ ఆఫీస్ దగ్గర కన్వర్ట్ చేసుకోగలడా అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఇక దర్శకుడు వెట్రిమారన్ విషయంలో కూడా ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆడుకాలం, విజారణై, అజురన్, వడ చెన్నై, విడుదల ఇలా ప్రతి సినిమాతో తన మార్క్ చూపించిన వెట్రిమారన్ ఇప్పుడు అదే యూనివర్స్ ను మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. పైగా అనిరుద్ధ్ సంగీతం, భారీ స్టార్ కాస్ట్ ఇవన్నీ సినిమాకు అదనపు బలం. కానీ ఇంత పెద్ద సెటప్ ఉన్నప్పుడు ప్రేక్షకుల అంచనాల్ని అందుకోవడం కూడా అంతే కష్టం. మొత్తానికి అరసన్ కేవలం మరో గ్యాంగ్స్టర్ సినిమా కాదు, ఇది సింబుకు కమ్బ్యాక్ టెస్ట్, వెట్రిమారన్ కు మరో బెంచ్ మార్క్, విజయ్ సేతుపతికి హ్యాట్రిక్ కాంబో ఛాన్స్. వడ చెన్నై యూనివర్స్ మ్యాజిక్ ను మళ్లీ రిపీట్ చేస్తే ఈ సినిమా 2026లో కోలీవుడ్ లో మంచి హిట్ గా నిలిచే అవకాశం ఉంది. కానీ కథ, స్క్రీన్ ప్లే, ఎమోషన్స్ ఆశించిన స్థాయిలో లేకపోతే ఎంత పెద్ద కాంబినేషన్ అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడ్డం కష్టం. మరి అరసన్ హ్యాట్రిక్ హిట్ కొడుతుందా, లేక భారీ అంచనాలకే పరిమితమవుతుందా చూడాలి. ఒకప్పుడు గ్లామర్ రోల్స్తో ఆకట్టుకుంది, ఇప్పుడు పవర్ఫుల్ క్యారెక్టర్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. గ్లామర్ హీరోయిన్గా స్టార్ట్ అయిన హ్యుమా ఖురేషీ ప్రయాణం ఇప్పుడు నెగిటివ్ షేడ్స్, యాక్షన్, పొలిటికల్ డ్రామాల వరకు చేరింది. మరి ప్రతి సినిమాతో తనని తాను కొత్తగా ఆవిష్కరిస్తున్న హ్యుమా టాక్సిక్తో మరోసారి అందరినీ సర్ప్రైజ్ చేస్తుందా? హుమా ఖురేషీ అంటే ఒకే తరహా పాత్రలు కాదు, డిఫరెంట్ క్యారెక్టర్స్ కు పెట్టింది పేరు. రీసెంట్ గా రిలీజ్ అయిన బేబీ డూ డై డూలో డెఫ్ అండ్ డెమ్ కాంట్రాక్ట్ కిల్లర్ గా కనిపించి మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. ఇప్పుడు యష్ హీరోగా తెరకెక్కుతున్న టాక్సిక్ లో ఎలిజబెత్ అనే నెగిటివ్ షేడ్స్ ఉన్న కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా విడుదలైన క్యారెక్టర్ పోస్టర్ లో ఆమె లుక్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది. ఈ పాత్ర టాక్సిక్ కథలో ఎంత కీలకంగా ఉండబోతోందన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. టాక్సిక్ లో యష్ కు అపోజిట్ గా ఎలిజబెత్ అనే పవర్ఫుల్ పాత్రలో హుమా ఖురేషీ కనిపించబోతోంది. మరోవైపు పూజా మేరీ జాన్ లో మృణాల్ ఠాకూర్ తో కలిసి సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లో కీలక పాత్ర పోషిస్తోంది. ఒకటి భారీ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా, మరొకటి కంటెంట్ బేస్డ్ థ్రిల్లర్. ఇలా 2 విభిన్న జానర్లలో తన నటనను నిరూపించుకునేందుకు హుమా ఖురేషీ సిద్ధమవుతూ ఉండడంతో ఈ 2 సినిమాలు ఆమె కెరీర్లో కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమాలతో పాటు ఓటీటీలోనూ హుమా ఖురేషీ హవా కొనసాగుతోంది. మహారాణి వెబ్ సిరీస్ తో కెరీర్లోనే అత్యుత్తమ నటనను కనబరిచిన ఆమె ఇప్పుడు మహారాణి సీజన్ 5తో మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. పెద్ద స్టార్ సినిమాలైనా, ఓటీటీ కంటెంట్ అయినా పర్ఫార్మెన్స్ ఫస్ట్ అనే స్ట్రాటజీతో ముందుకెళ్తున్న హుమా ఖురేషీ టాక్సిక్ విజయంతో తన కెరీర్ను మరో స్థాయికి తీసుకెళ్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు బాక్సాఫీస్ హిట్ అంటే సినిమా బాగుంటే ఆడియన్స్ థియేటర్స్కి వచ్చేవారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారిపోయింది. టికెట్ రేట్లు తగ్గించడం, బై 1 గెట్ 1 ఫ్రీ, క్యాష్ బ్యాక్ ఇలా ఆఫర్స్తోనే ఆడియన్స్ని థియేటర్స్కి రప్పించే ప్రయత్నం జరుగుతోంది. మరి ఇది నిజంగా స్మార్ట్ మార్కెటింగ్నా, లేక బాక్సాఫీస్ నెంబర్స్ని కాపాడుకునే కంపల్షనా? సామాజిక సమస్య ఆధారంగా తెరకెక్కిన ది ఇండియా స్టోరీస్ సినిమా రిలీజ్తో పాటు టికెట్ ఆఫర్లు కూడా హాట్ టాపిక్గా మారాయి. బుక్ మై షోలో బై 1 గెట్ 1 ఫ్రీ, పీవీఆర్ ఐనాక్స్లో బ్యాంక్ ఆఫర్లు, యూపీఐ క్యాష్ బ్యాక్లు ఇలా ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సినిమాపై కాన్ఫిడెన్స్ ఉంటే ఇన్ని ఆఫర్లు అవసరం ఉండదు. సీరియస్ కంటెంట్ను ఎక్కువ మందికి చేరవేయడానికే ఈ స్ట్రాటజీ అని మేకర్స్ భావిస్తున్నా కొంతమంది నుంచి మాత్రం ఈ టికెట్ రేట్స్ ఆఫర్స్ మీద విమర్శలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా అలియా భట్ నటించిన ఆల్ఫాకు ఇదే ఫార్ములా కనిపించింది. సినిమా డిజాస్టర్ టాక్ వచ్చినా బ్యాంక్ ఆఫర్లు, బిగ్ 1 టికెట్లు,
పీవీఆర్ పాస్పోర్ట్ బెనిఫిట్స్ ఇలా టికెట్ ధరను తగ్గించి ప్రేక్షకుణ్ణి థియేటర్కు తీసుకురావాలని ప్రయత్నించారు. కొంతమేరకు కలెక్షన్స్ రాబట్టగలిగారు. ఒకప్పుడు స్టార్ హీరో పేరు చాలు అనుకునే బాలీవుడ్ ఇప్పుడు ఆఫర్స్ కూడా స్టార్ పవర్లో భాగంగా మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా అనే చర్చ జరుగుతోంది. ఈ ట్రెండ్కు అసలు బూస్ట్ ఇచ్చిన సినిమాల్లో భాగీ 4, సయారా కూడా ఉన్నాయి. భాగీ 4 మొదటి రోజే భారీ టికెట్ డిస్కౌంట్ ప్రకటించగా, సయారా కూడా తక్కువ టికెట్ రేట్లు, ప్రత్యేక ఆఫర్లతో ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించింది. ఆ తర్వాత పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో కలెక్షన్లు పెరిగాయి. దీంతో ఇప్పుడు బాలీవుడ్లో ఈ స్ట్రాటజీ సెట్ అయింది. ముందు ఆఫర్లతో ఆడియన్స్ను థియేటర్స్కి తీసుకురావాలి, తర్వాత కంటెంట్తో నిలబెట్టాలి. మొత్తానికి బాలీవుడ్లో ఇప్పుడు టికెట్ ఆఫర్స్ కూడా ప్రమోషన్స్లో భాగమైపోయాయి. అయితే ఆఫర్లు ఓపెనింగ్ తీసుకురాగలవు, కానీ లాంగ్ రన్ మాత్రం కంటెంట్ తీసుకొస్తుంది. చివరికి సినిమాను నిలబెట్టేది కథ, కంటెంట్, పాజిటివ్ టాక్ మాత్రమే. ఒకవేళ ఈ ఆఫర్లు ప్రేక్షకుడికి హెల్ప్ అయ్యి మంచి సినిమాల్ని థియేటర్లకు రప్పిస్తే స్వాగతించాల్సిందే. కానీ కేవలం కలెక్షన్స్ పెంచుకోవడానికి మాత్రమే ఆఫర్లను ఆయుధంగా మార్చుకుంటే అది బాక్స్ ఆఫీస్ విజయం కాదు, మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రమే. ఇదే ఇప్పుడు బాలీవుడ్లో జరుగుతున్న పెద్ద చర్చ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.